హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను లక్కీ ఇద్దరం కలిపి చేబ్రోలు వెళ్తున్నాము. సో చేబ్రోలు వెళ్ళే దారిలో మధ్యలో ఆశ వాళ్ళని పిక్ చేసుకుని అయితే మనం వెళ్తాం అనమాట. అండ్ ఏం లేదు, జస్ట్ అలాగా సెకండ్ సాటర్డే కదా, వాళ్ళకి కూడా కొంచెం పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. లక్కీ కూడా వాళ్ళ అక్కలతో ఆడుకుంటాడు కదా, అందుకని చెప్పేసి. అండ్ అలాగే శ్రీకరి అండ్ అలాగే కార్తికేయ ఇద్దరు కూడా పిల్లలతో ఆడుకుంటారు అనమాట. వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు అని చెప్పేసి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. సరదాగా అందరూ ఒక చోట ఉంటామని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మేము ఆటో అంకుల్కి ఆల్రెడీ ఫోన్ చేశాను, ఆయన వస్తున్నారు. సో దాంట్లో అయితే మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. అండ్ అలాగే ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంట్లో ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకా మాత్రం ఆలోచన చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాన్న బాయ్ చెప్పు. బాయ్ బేబీ. బాయ్ లక్కీ. బాయ్. హాయ్ చెప్పు లక్కీ. హాయ్ చెప్పు. నువ్వు రావా అయితే? వస్తావా? రావా అయితే? నువ్వు రావట్లేదు. సాంబవి వచ్చేసి ఆల్రెడీ నిన్ననే వెళ్ళిందనమాట. అయితే మేము ఎట్లాగా సెలవు వచ్చింది కదా, వెళ్దాము పిల్లల్ని తీసుకుని అని చెప్పేసి ఆశ నేను అనుకున్నాం. చెప్పకూడదు అనుకున్నాం, కానీ చెప్పాల్సి వచ్చింది. లేకపోతే సాంబవియే కాకినాడ వచ్చేద్దాం అనమాట, అందుకని చెప్పాల్సి వచ్చింది. ఫైనల్లీ మొత్తం అంతా గ్రీనరీ చూసుకుంటూ అట్లా. నాకు చాలా ఇష్టం ఈ రూట్, ఎందుకో తెలీదు. అంటే గ్రీనరీ ఉందని ప్లస్ నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా, అందుకని బాగా ఇష్టం అనమాట. అండ్ లక్కీగా చూడండి, వాడి హెయిర్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం జుట్టు అంతా గాలికి అనమాట వెనక్కి వచ్చేసి భలే అనిపించింది. బుషీగా వచ్చింది వెనకాలంతా కూడా, చాలా బాగుంది హెయిర్ స్టైల్. వీడికి యాక్చువల్లీ హెయిర్ కట్ కూడా చేయించాలి, చూద్దాం ఎప్పుడు చేయిస్తాం ఏంటనేది ఇంకా తెలియదు అనమాట. అలా అయితే ఆశా వాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చాము. అక్కడ నుంచి ఆశాని పిక్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతాం. హాయ్ శ్రీగరి. హాయ్ చెప్పు. హాయ్ దత్తు. ఆశ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే చేపలకి స్టార్ట్ అయిపోయాము. అన్నపూర్ణ దగ్గరికి వెళ్దాం కదా. అన్నపూర్ణ దగ్గరికి వెళ్దాం అలా శ్రీగరి. ఫైనల్లీ చేపలు వచ్చాము. ఈ పిల్లలు దాక్కున్నారు, వాళ్ళైతే పైన దాక్కున్నారు అనమాట. లక్కీ అన్నపూర్ణేది? లక్కీ ఒరే లక్కీ, అన్నపూర్ణక్కేది? వెతుకు, ఎక్కడుందో వెతుకు. హాయ్ లచ్చు. హాయ్ చెప్పు. హాయ్ అన్నపూర్ణ. హాయ్ అన్నపూర్ణ. హాయ్ హాయ్. ఇప్పుడు హాయ్ చెప్పు. ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. సరిగ్గా హాయ్ చెప్పాలి. ఇప్పుడు అంతా పిల్లలు అందరూ కలిసి రచ్చ రచ్చ చేసేస్తారు అన్నమాట. ఎవరి మాట ఎవరు వినరు, అంతే. నీ మొహం అందరూ చూస్తారు. నాకు మీదకి అన్నపూర్ణ ఎత్తుకుంది. లక్కీ కాకి ఏమంటుంది? కాకి లక్కీ కాకి ఏమంటుంది? కాకి అప్పుడే జస్ట్ చినుకులు పడుతున్నాయి. వీళ్ళు మస్తుగా ఎంజాయ్ చేశారనమాట. మొత్తం పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. లక్కీ గడైతే వాడికి నిజంగా నడకొస్తే నేను పంపేద్దును. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో వీళ్ళందరూ కలిసి చక్కగా కూర్చుని అందరూ భోజనం చేస్తున్నారు. సో లక్కీ గడ అందరి దగ్గర ఒక్కొక్క ముద్ద తింటున్నాడు అనమాట. అండ్ అన్నపూర్ణ దానికి అదే తినేస్తుంది. మిగతా వాళ్ళకి అయితే మేము సర్వ్ చేస్తున్నాం. అండ్ మేము వచ్చేసి మధ్యాహ్నం లంచ్ మాకు ఇది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఇది మా లంచ్ అనమాట. గోధుమ నూక ఉప్మా అండ్ దాంతో ఆవకాయ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. సో అండ్ లక్కీ గడ అయితే ఆడుకుంటున్నాడు, వాడిని అట్లా కూర్చోబెట్టేశాను. అండ్ ఇప్పుడు నేనైతే ఇది తినేస్తాను. అలాగే మధ్యాహ్నం నుంచి మేము ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. చాలాసేపు చెప్పుకున్నాం కబుర్లు. మాతో పాటు లక్కీ గడ కూడా ఉన్నాడు. మిగతా పిల్లలందరూ ఆడుకుంటూనే ఉన్నారనమాట.
సాంబి ఇందాక నుంచి ఏంటో చేస్తుందని అన్ని వదిలేసాం కానీ చూడలే. అయితే ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళు లైక్ మొక్కలు టమాటా, వంకాయ, బెండకాయ ఇట్లా అన్ని పాదులు అవన్నీ మొత్తానికి అన్నీ వేస్తారంట. దానికోసమని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఇక్కడ లెవెల్ చేస్తుంది. అండ్ గుడ్ ఐడియా, యాక్చువల్లీ అయితే గుడ్ ఐడియా, బాగుంది చూడడానికి. చూడండి సాంబి వాళ్ళ సన్నజాజి చెట్టువి కొంచెం కింద కనిపించిన కోసిందనమాట. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇంకోండి ఇంకా ఉన్నాయి పైన, మనకు అందవు కానీ అవి. సో ఇవైతే మాత్రం ఇంకోండి నందివర్ధనం పూలు ఇంకా చాలా ఉంటాయి వీరింట్లో. సరిగ్గా పట్టుకో దత్తు పడిపోతాయి. ఇంకో ఇవి వచ్చేసి అమ్మకి పట్టుకెళ్తున్నాం అనమాట. ఇవి నందివర్ధనం. ఇదేంటి, ఇది కూడా నందివర్ధనేనా? నాకు దీని పేరేంటో తెలీదు. అమ్మా ఏం పువ్వులు ఉన్నాయిరా? చాలా ఉంటాయి యాక్చువల్లీ. వీళ్ళకి మొక్కలు అంటే చాలా ఇష్టం కదంటే, దట్టు ఇష్టం కాదు కానీ ఇష్టం ఒకటి, కానీ ప్లేస్ కూడా బాగుందనమాట. అందుకని అవి మొక్కలు కదమ్మా, అవి పాదులు. శశిబాబా వాళ్ళు బయటకు వెళ్ళారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఈ మిషన్ తీసుకొచ్చారు. ఇది ఏంటంటే గ్రాస్ కట్టర్ అనమాట. అంటే వేస్ట్ గ్రాస్ అది ఉంటుంది కదా, దాన్ని ఈజీగా నిమిషాల్లో కట్ చేసేయడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. ఇది పోర్టబుల్ది. ఫస్ట్ అయితే మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన ఒక ప్రొటెక్షన్ అనమాట, అది బ్యాగ్ లాంటిది. అండ్ ఇప్పుడు దీనికి మనం ఇదిగోండి వీడు ఇచ్చిన ఈ మెయిన్ది అటాచ్ చేస్తాం అనమాట. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మోటార్ అనమాట. ఎదరుంది కదా వైర్ లాగా, అది మనకి గడ్డి కోసేది. ఇదిగో మొత్తానికి స్టార్ట్ అయింది. ఫాస్ట్ ఎలా యూజ్ చేయాలో అర్థం కాలే, కానీ తర్వాత సాంబికి అయితే అర్థమైంది, ఫాస్ట్గా చేస్తుంది అనమాట. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అట్లా బీచ్ సైడ్ నుంచి అంటే ఉప్పాడు రూట్ నుంచి వద్దామని ప్లాన్లో ఉంది. బట్ ఎట్లా వెళ్తాం ఏంటో తెలియదు, ఇంకా చూడాలి. లక్కీ నాన్న దగ్గరికి వెళ్దామా? నాన్న దగ్గరికి వెళ్దామా? లక్కీ కిస్ పెట్టు, కిస్ పెట్టు లక్కీ, కిస్ పెట్టు లక్కీ, కిస్ పెట్టు, కిస్ పెట్టు లక్కీ, లక్కీ కిస్ పెట్టు. గుడ్ బాయ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. ఎస్ గుడ్ బాయ్. లక్కీ కాకి ఏమంటుంది? లక్కీ కాకి ఏమంటుందిరా? కావు కావు ఉంటుందా? వెరీ గుడ్. కుక్క కుక్క చెప్పవా? కుక్క ఏమంటుందో చెప్పు. బావు బావు ఉంటుందా? ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పవన్ కళ్యాణ్ గారు స్టే చేసే హౌస్ ఏదైతే ఉందో, అంటే ఆఫీస్, యాక్చువల్ చెప్పాలంటే జనసేన పార్టీ ఆఫీస్ అనమాట. అక్కడికి ఆశ అసలు ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి రావడం జరిగింది. అయితే లోపలికి అందరూ వెళ్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి మేము కూడా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ చాలా ఖాళీగా ఉంది. జస్ట్ ఎక్కడ కొంతమంది అక్కడక్కడ ఉన్నారు అంతే తప్ప మొత్తం అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. అట్లా చూసి మాకు ఇక్కడే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం. ఫైనల్లీ ఉప్పాడ రోడ్ నుంచి వచ్చామన్నమాట. అయితే ఉప్పాడ రోడ్ అయితే చాలా బాగుంది. అండ్ అట్లనే ఇక్కడ మీరు చూసినట్లయితే బీచ్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది అంటే, నైట్ టైం కదా, లైటింగ్ లేకపోయినా కూడా ఆ షిప్స్ అవి చూడండి, మనకి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా బీచ్లో ఇలా టైం స్పెండ్ చేయడం. అలాగే ఇంకొచ్చి తొందరగా వస్తే బాగుండేది అని కూడా అనిపించింది అనమాట. మేము వచ్చేసి ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే అసలు ఎందుకు వచ్చాము ఉప్పాడు రూట్లో మాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఏం కనిపించింది, అంతా చీకటిగా అనిపించింది అనమాట. ఇంకొంచెం ముందు బయలుదేరుంటే సరిపోయే, మాకు లేట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి శశిబాబు వాళ్ళకి, సో దానివల్ల లేట్ అయిపోయింది అనమాట. అండ్ అమ్మమ్మ కూడా ఏంటంటే
2 days బ్యాకే అమ్మమ్మ పడిపోయారు. సో దానివల్ల ఏంటంటే డాక్టర్స్ అయితే ప్రస్తుతానికి ఒక 3 weeks పాటు బెడ్ రెస్ట్ చెప్పారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ 3 weeks కనుక కరెక్ట్గా ఏదో సెట్ అయినట్టు ఉంటే పర్వాలేదు, ఆపరేషన్ అక్కర్లేదనిగా చెప్పారనమాట. సో తెలియదు ఇంకా ఏమవుతుంది ఏంటనేది. ప్రస్తుతానికి మాత్రం అమ్మమ్మకి అయితే బెడ్ రెస్ట్ అనమాట ఫుల్. సో అమ్మమ్మని కూడా చూద్దాము అని చెప్పేసి వచ్చారనమాట సాంబి వాళ్ళు కూడా. అండ్ ఇది అయిపోయాక ఇక్కడ నుంచి అయితే మేము ఫుడ్కి అయితే బయటకు వెళ్తాము. అంటే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. డిన్నర్కి వచ్చేసి మేము రాయల్ పార్క్ అయితే వచ్చాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడికి మేము చాలాసార్లు వచ్చాము అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 దాటేసింది అనమాట. అయితే మేము వచ్చేసి ఇంకా పడుకుని పోవడమే, నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాగే ఆశా వాళ్ళు వచ్చేసి ఉంటారన్నారు కానీ ఎవరో వస్తారు రిలేటివ్స్ రేపు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ లక్ష్మి మా దగ్గర ఉంది ఇప్పుడు. లక్ష్మి పడుకుని పోయింది ఆల్రెడీ. అండ్ లక్కీ గారు కూడా పడుకుని పోయారు. సంజయ్ కూడా ఆల్మోస్ట్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు నేను కూడా పడుకుని పోతాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఫేస్ వాష్ అది చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే నేను పడుకుని పోతాను. అంతే అనమాట. ఇంక ఈరోజు వీడియో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.